దేవ్జీతో పాటుగా సంగ్రామ్ దాదా మరికొంతమంది తెలంగాణ ప్రభుత్వం ముందు సరెండర్ కాబోతున్నారనే విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనిని రుజువుపరుస్తూ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి 2 రోజుల క్రితమే కన్ఫర్మ్ చేసిండు వీళ్ళు లొంగిపోతున్నారు అనే విషయం. ఈ రోజు స్పష్టంగా ప్రెస్ మీటింగ్ పెడుతుండ్రు. అవును, అంటే ఇది ఏదైతే ఉందో ఇవాళ మావోయిస్టు పార్టీ మొత్తంగానే లేదా అనే విషయం ఏదైతే ఉందో, ఒక్కటి నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అనే ఒక రూపము ముగించబడుతుంది. ఓకే, మావోయిస్టులది ముగించబడుతుంది. దాని అర్థం ఏంటంటే పూర్తిగా మనుషులు సాయుధ పోరాటంలో లేరా అని అంటే ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. అంటే దేవ్జీ సంగ్రామ్ వీళ్ళు సరెండర్ అయినప్పటికీ మరికొంతమంది ఛత్తీస్గఢ్ లోపట, ఒరిస్సా లోపట, జార్ఖండ్ లోపట కొంతమంది ఉన్నారు. సిసి మెంబర్ సాగర్ జార్ఖండ్ లో ఉన్నాడు. తర్వాత ఒరిస్సా లోపట జంగు దాదా వికాస్ పేరుతో ఉన్నాడు. తర్వాత నారాయణ ఉన్నాడు. అంటే నేను కొంతమంది ముఖ్య నాయకుల పేర్లు చెప్తున్నా. ఇక్కడ దామోదర్ ఉన్నాడు, ఛత్తీస్గఢ్ లో బాపారావు ఉన్నాడు. కాబట్టి కొంత సంఖ్యలో మరికొంత సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏమైనప్పటికీ ఈ సంఖ్య ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీ ఇది ఒక చివరి దశ. ఈ చివరి దశ కాబట్టి మార్చి 31 వరకే వీళ్ళు ముగించబడతారా లేదా అనేది మనం ఇప్పుడు ఏమి చెప్పలేం. కానీ ఏదైనా అది ముగింపు ఓవరాల్ గా దాని యొక్క సారాంశం ముగింపు దశకు వచ్చిందనేది చెప్పుకోవచ్చు అది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ అనేది ఏది ఉందో మొత్తంగా లేకుండా పోతుందా భారతదేశంలో? నేను అనుకోవడం లేదు. ఎందుకు అంటే మావోయిస్టు భావజాలంతో ఉన్న వాళ్ళు భారతదేశంలో లక్షల మంది ఉన్నారు. లక్షల మంది, ఒకరిద్దరు కాదు, చాలా మంది ఆలోచన పరులు ఉన్నారు. అంటే మావోయిజం అనగానే సాయుధ పోరాటం అనేది అర్థం కాదు. మావోయిజం అనేది ఏతుందో అన్యాయాలకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం అనేది ఉంటుంది. కాబట్టి అన్యాయాలు, అణచివేత ఉన్నంత కాలం కూడా మార్క్సిజము, లెనినిజము, మావోయిజం అనే సిద్ధాంతాలు ఉంటాయి. కమ్యూనిజం కోసం పోరాడతారు. కాబట్టి ఈ రూపము, సాయుధ పోరాట రూపం అనేది ఏతుందో ఇవాళ రాజ్యానికి వ్యతిరేకమైంది కాబట్టి అది ముగించబడుతుంది. కానీ వేరు పద్ధతిలో పట్ట ప్రజల్ని సంఘటితం చేస్తూ పోరాటం అనేది అవుతుందో తప్పనిసరిగా ఈ దేశంలో తప్పనిసరిగా ఉండి తీరుతుంది. వివిధ కమ్యూనిస్టులు చేస్తారు. మావోయిస్టులుగా చెప్పబడే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చట్టబద్ధంగా కూడా అనేక మంది చేయవచ్చు. ఇప్పుడు సాయుధ పోరాటం విరమణ చేసిన సోను గాని, ఆషన్న, రామ్ దేరు, ఇంకా అనేక మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. లేదా ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా లొంగిపోవడం అని అంటే ఏదో ఇంటి దగ్గర ఉండడానికి కాదు. అది వాళ్ళు అంటే చట్టబద్ధంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేసే అవకాశాలు లేదా కమ్యూనిజం కోసం పోరాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, ఎస్. అంటే మీరు దాదాపుగా ఎవరైతే అజ్ఞాతం వీడి పోలీసుల ముందు లొంగిపోయారో వారిని కొంతమందిని కలిశారని కూడా చెప్తా ఉన్నారు. మీరు వారిని కలిసినటువంటి నేపథ్యంలో ఎలాంటి సమాధానం వచ్చింది? వారికి పునరావాసం కానివ్వండి, వారి విషయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కానివ్వండి, అవి లొంగుబాట్లు అనుకోవచ్చా, లేదు అంటే పోలీసులు భయపెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారనుకోవచ్చా? మీకు వచ్చినటువంటి సమాధానం ఏంటి చెప్పన్నా? ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకున్నది అనేది ఏందో ఎక్కడ కూడా లేదు. అది తప్పది. ఎక్కడ కూడా ఎవరు లొంగిపోయినా సోను గాని, ఆషన్న గాని, రామ్దేరి గాని, లేదా 500-600 మంది వాళ్ళు గాని, లేదా ఆ తర్వాత ఇప్పుడు ఆదిలాబాద్ అడవిలో కూడా లొంగిపోయినరు, ములుగు అడవి నుంచి కూడా బర్సేదేవ వాళ్ళందరూ వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళు గాని వీళ్ళు ఏమీ తెలియని వ్యక్తులు కాదు. ఎక్కడో భయపెడితే వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు యుద్ధం మధ్యలో ఉన్న వాళ్ళు భయపెడితే వచ్చిందనేది చాలా తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదది. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు వచ్చిండ్రు. డిసైడ్ చేసుకోవడం అంటే ఏంటిది అంటే ఇలా మావోయిస్టు ఉద్యమం అనేది ఉందో సాయుధ పోరాట రూపంలో బట్ అది మనగలిగే పరిస్థితి లేదు. అది కారణం ఏంటిదనంటే అంటే రాజ్యం అనేది అవుతుందో అంటే లక్షలాది పోలీసు బలగాలతోటి, డ్రోన్లు, తర్వాత సెటిలైట్లతోటి, తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ తోటి దాడి చేస్తుండ్రు. దాడి చేస్తున్నప్పుడు ఏదైతుందో మన నష్టాలు కూడా మనం చూస్తున్నాం. సంవత్సరాల కాలం నుంచి సిసి మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు ఎంత తీవ్రంగా నష్టపోతుండ్రో. కాబట్టి ఈ పరిస్థితిలో బట అసలు ప్రజా సంఘాలు నిర్మించలేరు, ఉద్యమాలు నిర్మించలేని పరిస్థితి వచ్చింది. తిరిగి అంతేకాదు వాళ్ళను వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళు అది అర్థం చేసుకొని ఏంటంటే వాళ్ళు బయటకు వస్తుండ్రు.
వాస్తవంగా వాళ్ళు 10 సంవత్సరాల క్రితమే వాళ్ళు మేల్కోవాల్సి ఉండే. 10 సంవత్సరాల క్రితం కనుక వాళ్ళు మేల్కొంటే ఈ నష్టాలు ఇంకా కొంత తగ్గేది, అది ఉపయోగపడేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చేది ఏదో లాస్ట్ చివరినైనా వాళ్ళు అర్థం చేసుకొని రావడం అనేది ఉందో దాంట్లో వాళ్ళను అంటే ఏలన చేయాల్సిన అవసరం లేదు, అవమానించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళకు ఉన్నది ఏదైతే ఉందో ప్రజల కోసము ఒక అంకిత భావం ఉన్నది వాళ్ళకు. ప్రజల గురించి ఏ రైతులైనా, ఆదివాసులైనా, దళితులైనా, బీసీలైనా లేదా కార్మికులైనా ఈ ప్రజలందరి పట్ల కూడా వాళ్ళకు ఒక అంకిత భావం ఉన్నది. ప్రజల కోసం నిస్వార్థంగా వాళ్ళ కుటుంబాలను వాళ్ళన్నిటినీ కూడా వదిలేసి వాళ్ళు త్యాగం చేసిండ్రు. ఒక 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 పట్టుదల ఉంది. 50 ఏళ్ళు పనిచేయడం అంటే చాలా గొప్ప పట్టుదల ఉన్నది వాళ్ళకు. కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజానికి అనేటి అవసరం ఉంది. ఇవాళ ఏ పార్టీలు కూడా భారతదేశంలో ఏ పార్టీలు కూడా ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే పరిస్థితులు లేవు. కాబట్టి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అంటే సాయుధ పోరాటం అడవిలోకి పరిమితం కావడం మూలంగా వాళ్ళు అంటే మొత్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళు చేయలేకపోయినారు. కాబట్టి అది ఆ రూపాన్ని మార్చుకొని ఇప్పుడు ఇవాళ ప్రజల్లోకి వచ్చి చట్టబద్ధంగానే ప్రజలను ఆర్గనైజ్ చేయాలి, ప్రజలు చైతన్యవంతం చేయాలి. దాని ద్వారా వాళ్ళు తప్పనిసరిగా అంటే తిరిగి భారత ప్రజల్ని ఐక్యం చేయగలరు. వాళ్ళు సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక గొప్ప పాత్ర వహించగలరు. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చేయాలని మనం వాళ్ళకి విజ్ఞప్తి చేయాలి. వాళ్ళని ఎవరూ అవమానించవద్దు, వాళ్ళని ఎవరూ ఏలన చేయకూడదు అనేదే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. జంపన్న, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో లొంగుబాట్లకు సంబంధించి చూస్తూ ఉన్నాం. కానీ ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, అటువైపు జార్ఖండ్, బీహార్ ఎక్కడికి పోయినా కానీ ఎన్కౌంటర్లను మనం ఎక్కువగా చూసాం. తెలంగాణలో ఇట్లా లొంగుబాట్లను ఎట్లా చూడొచ్చు అంటారు? పోలీసులు మావోయిస్టుల విషయంలో అనుసరిస్తున్నటువంటి ఈ విధానాన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటారు? అవునండి, ఇప్పుడు మార్చి అంటే 2025 మార్చి లోపల శాంతి చర్చల కమిటీ ఆరంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి మేము శాంతి చర్చల కమిటీ తరఫున ఒక మెమోరాండం ఇచ్చినాము. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వాగ్దానం చేసిండు. ఆ సందర్భంగానే మేము తెలంగాణలో ఎన్కౌంటర్ చేయము, మేము అంటే తప్పనిసరిగా చట్టబద్ధంగా మేము వ్యవహరిస్తాము అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే అప్పటి నుంచి గమనిస్తే వాళ్ళు ఎక్కడ కూడా తెలంగాణ పోలీసు ఎక్కడ కూడా అంటే ఎన్కౌంటర్ చేయడం కానీ లేదా తీవ్రంగా అరెస్టు చేసి కేసులు పెట్టి రకరకాల వేధింపులు చేయడం కానీ మనకు తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. అది మాత్రమే కాదు, అంటే ఎలాంటి కోమింగులు కూడా అంటే తప్పనిసరి ఒక రకంగా మావోయిస్టుల అలజడి ఎక్కువ ఉందనుకున్నప్పుడు సాధారణ కోమింగ్ పోయింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఏదో సీరియస్ గా కోమింగ్ చేసి ప్రజలను లేదా మావోయిస్టు పార్టీని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసినవి కూడా ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఇది పోల్చుకున్నప్పుడు అంటే ఛత్తీస్గఢ్ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, లేదా ఒరిస్సా రాష్ట్రాలు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ తోటి కానీ పోల్చుకున్నప్పుడు తెలంగాణ అనేది ఉందో అంటే మావోయిస్టుల విషయంలో చట్టబద్ధంగా వాళ్ళతో ఉదారవాదంగా ఉన్నదనే కంటే కూడా చట్టబద్ధంగా ఉంటూ వాళ్ళు మెయింటైన్ చేసింది ఇక్కడ మనకు కనబడుతుంది. మెయింటైన్ చేయడం అని అంటే ఇక్కడ వాళ్ళు ఏదో మావోయిస్టులకు పూర్తిగా వాళ్ళు వదిలేసిండ్రు అనేది కూడా ఏమీ లేదు. వాళ్ళు అంటే తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీస్ అధికారులు, ప్రత్యేకించి ఎస్ఐబికి సంబంధించి ఏదైతుందో ఇంటెలిజెన్స్ విభాగము వాళ్ళు చాలా కృషి చేశారు. మావోయిస్టులను బయటికి తీసుకురావడానికి, సరెండర్ చేయడానికి లేదా లీగల్ చేయడానికి వాళ్ళు చాలా సీరియస్ గా కృషి చేసిండ్రు. దాని ఫలితంగా కూడా గతంలో 2 సిసి మెంబర్లు చంద్రన్న లేదా సుజాతక్క, తర్వాత ఇప్పుడు మరో ఇద్దరు నలుగురు సిసి మెంబర్లు, నలుగురే కాకుండా కూడా రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా దాదాపు సుమారు 20 మందికి పైగా 25 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, అనేక మంది జిల్లా కమిటీ మెంబర్లు, ఎస్సీ మెంబర్లు కూడా వాళ్ళు రావడం జరిగింది. ఒక తెలంగాణ వాళ్ళే కాకుండా కూడా పక్కన ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సరెండర్ కావడం అనేది ఉందో ఇది ఒక మంచి విషయం. అది కాబట్టి ఈ విషయం అంటే మనం గమనించినప్పుడు అంటే ఛత్తీస్గఢ్ లోపల అంటే ఎన్కౌంటర్లు ఎక్కువ జరగడము, తర్వాత సరే సోను, ఆశన్న, రామ్దేవ్ ఇంకో 400-500 మంది వాళ్ళు కూడా వచ్చిండ్రు. సరే వాళ్ళను కూడా ఆ తర్వాత అక్కడ ప్రభుత్వాలు వాళ్ళు సరెండర్ చేసుకున్నారు. కానీ సరెండర్ చేసుకున్నప్పటికీ కూడా సరెండర్ మధ్యలో కూడా అక్కడ ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేయడం అనేది ఉందో అక్కడ కొద్దిగా ప్రభుత్వానికి కొంత వ్యతిరేక ఫలితంగా కూడా అది మారిపోతున్నది. కాబట్టి ఇప్పటికీ వాస్తవంగా ఈ విషయంలో నేను ఛత్తీస్గఢ్
లేదా కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వాళ్ళు ఎంతైతే సీరియస్ గా అమలు జరపాలో జరపలేదు. కొంత వ్యవధి ఇచ్చిన మాట వాస్తవమే, వాళ్ళు కూడా మధ్య మధ్యలో కానీ ఏమైనప్పటికీ ఎన్కౌంటర్ జరిగినది మాత్రం అది ఉంది. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు అంటే పూర్తిగా ఎన్కౌంటర్లు వాళ్ళు బంద్ చేయాలి. ఆల్రెడీ వస్తున్నారు, తప్పనిసరిగా వస్తారు. కాబట్టి తెలంగాణ ఏదైతుందో సంవత్సర కాలంగా ఉన్న మోడల్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు తప్పనిసరిగా దాన్ని పాటించాలనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీ మాట రావటం లేదండి. మన గణపతికి సంబంధించినటువంటి అంశం ఒకటి తెర మీదకి వస్తూ ఉంది. మీకున్నటువంటి అవగాహన మేరకు గణపతి ఎక్కడున్నాడు, అసలు అతను ఫిజికల్గా బతికే ఉన్నాడా లేకుంటే ఎట్లా అంటే ఏం సమాధానం చెప్తారు? గణపతి చనిపోతే